వెల్కమ్ టు తెలుగు టెక్నాలజీ. ఈ వీడియో నుంచి మనం జావాలో ప్రోగ్రామింగ్ పార్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు, ఎలా కంపైల్ చేస్తారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం జావా ప్రోగ్రామ్ రాయాలంటే మన లోకల్లో జేడీకే అనేది డౌన్లోడ్ అయి ఉండాలి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. సో ఇది మన లోకల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం మనం గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ జావా అని సెర్చ్ చేసినప్పుడు డిఫరెంట్ వెబ్సైట్స్ వస్తాయి. అందులోంచి మనం ఒరాకిల్ కార్పొరేషన్ నుంచి అంటే oracle.com నుంచి మనం జావాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. అంటే .exe ఫైల్ అలాగే .zip ఫైల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ అయితే లైనక్స్ సంబంధించిన ప్యాకేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా విండోస్ అయితే విండోస్ సంబంధించి, మ్యాక్ అయితే మ్యాక్. ఎట్ ద సేమ్ టైం మన సిస్టమ్ కెపాసిటీ అంటే 34 బిట్ ఆర్ 64 బిట్. సో దాని ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు .exe ఆర్ .zip ఫైల్. ఆల్రెడీ నా లోకల్లో నా సిస్టంలో జావా అనేది డౌన్లోడ్ అయ్యింది. సో మీరు మీ సిస్టంలో వచ్చేసి ఇది ఇన్స్టాల్ చేసుకుంది అయితే .exe లేదా జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది సింపుల్ ప్రాసెస్. జస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ జావా అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మన లోకల్లో మన సిస్టంలో జావా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి జావా -వర్షన్ అని టైప్ చేసినప్పుడు కమాండ్ ఎంటర్ చేసినప్పుడు మన లోకల్లో ఏదైతే వర్షన్ డౌన్లోడ్ అయిందో అది చూపిస్తుంది. దాంతోపాటే మనకి జేడీకే డౌన్లోడ్ అయినతో పాటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కూడా మనకి డౌన్లోడ్ అయింది. సో ఇది సింపుల్ ప్రాసెస్. ఇది అంటే మనకి కన్ఫర్మ్ అయిపోయింది మన లోకల్లో జావా అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యిందని. సో వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఒక శాంపుల్ జావా ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో దానికోసం నేను ఒక కొత్త నోట్ ప్యాడ్ని తీసుకుంటాను. అంటే మనం జావాలో జావా ప్రోగ్రామ్ రాయాలంటే డిఫరెంట్ ఎడిటర్స్లో రాయొచ్చు. అంటే నోట్ ప్యాడ్ ఇలాంటివి. నెక్స్ట్ అలాగే డిఫరెంట్ ఐడీస్లో కూడా రాయొచ్చు. ఎక్లిప్స్ ఐడి ఇలాంటి వాటిలో కూడా మనం ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఎవరైతే ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నారో బిగినర్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి నోట్ ప్యాడ్ అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్. సో ఒక నోట్ ప్యాడ్ తీసుకుని నేను ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది రాస్తాను. ఫస్ట్ మనం జావాలో ప్రోగ్రామ్ రాయాలంటే విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే రాయాలి. సో క్లాస్ రాయడానికి మనకు సింటాక్స్ ఏంటంటే క్లాస్ అనే ఒక కీవర్డ్ యూస్ చేసి క్లాస్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ విత్ ఇన్ ద క్లాస్, ఈ బ్రాకెట్స్ లోపలే మనం క్లాస్ అనేది రాయాలి విత్ ఇన్ దిస్ బ్రేసెస్. సో నెక్స్ట్ ఇది సింటాక్స్ క్లాస్ నేమ్ విత్ ఇన్ దిస్ బ్రేసెస్లోనే మనం జావా ప్రోగ్రామ్ అనేది రాస్తాం. నెక్స్ట్ నేను క్లాస్ నేమ్ ఇస్తున్నాను. క్లాస్ అనే కీవర్డ్ ఇచ్చి నా క్లాస్ నేమ్ అని వచ్చి నాది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి క్లాస్ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు, అది మన ఇష్టం. నా క్లాస్ ఫస్ట్ నేమ్ కాబట్టి నా ప్రోగ్రామ్ అనేది నేను ఫస్ట్ అని ఇచ్చాను. ఇందులో మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అనే ఒక మెయిన్ మెథడ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ అని అర్థం. ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటే ఈ మెయిన్ మెథడ్ అంటే అనేది ఒక నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాం. అసలు పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్ ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కొక్క దాని గురించి ఎందుకు ఇలా డిఫైన్ చేశారనేది. సో ప్రజెంట్ మనం శాంపుల్ జావా ప్రోగ్రామ్ రాసి ఎలా కంపైల్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది మన కాన్సెప్ట్. సో అందుకోసమే ఫస్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ నేను కన్సోల్ ఒకటి ప్రింట్ చేయాలనుకున్నాను. దానికోసం మనం జావాలో ఒక మెథడ్ ఉంది, system.out.println అనేది. సిస్టమ్ అనేది ఒక క్లాస్, అవుట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ప్రింట్ఎల్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ మెథడ్. సో ఏదైనా కన్సోల్లో ప్రింట్ చేయాలి అంటే కనుక మనం ఈ మెథడ్ అనేది యూస్ చేస్తాం. విత్ ఇన్ ది డబల్ కోట్స్ మనం ఏదైతే డబల్ కోట్స్లో ఇస్తామో అది మనకి కన్సోల్లో ప్రింట్ చేస్తుంది. ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇస్తున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను ఇచ్చాను. సో వన్స్ ఎండ్ ఆఫ్ ది లైన్ మనకు వచ్చేసి ఈ కంప్లీట్ ఎండ్ ఆఫ్ ది లైన్ మనకి సెమీకోలన్ అనేది ఇవ్వాలి. సెమీకోలన్ ఇచ్చిన తర్వాత ఎన్నైతే మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసామో, పారాంథసిస్ ఓపెన్ చేసాము, వీటినన్నిటిని క్లోజ్ చేయాలి. సో
సో దీంతో నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది నేను సింపుల్గా ప్రోగ్రామ్ రాశాను, మనం ఎలా కంపైల్ చేస్తారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారని తెలుసుకోవడానికి. సో క్లాస్ అని ఒక కీవర్డ్ ఇచ్చాను. ఫస్ట్ నేమ్ అంటే ఈ ఫస్ట్ నేమ్ అని క్లాస్ నేమ్ అనేది యూజర్ డిఫైన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టం. తర్వాత మెయిన్ మెథడ్ ఇచ్చి మెయిన్ మెథడ్లో మనకు ప్రోగ్రామ్ అనేది రాస్తాం. జేవిఎం ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. జేవిఎం ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏముంది, system.out.println అంటే మనం ఇందులో ఏదైనా కన్సోల్లో ప్రింట్ చేయాలని అనుకుంటున్నాం. ఇది ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నాం విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మనం ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రింట్ చేస్తుంది, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఫస్ట్ ఇది కంపైల్ చేయాలి మనం, అంటే మన ప్రోగ్రాంలో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, మన రాసిన ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది మనకి తెలుసుకోవడానికి మనం కంపైల్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామ్ అనేది సేవ్ చేయాలి. సో నేను ఒక ఫోల్డర్లోకి వెళ్ళి నేను జావా ప్రోగ్రామ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ ఫోల్డర్లో నేను రాసిన ప్రోగ్రామ్స్ అనేది సేవ్ చేసుకుంటున్నాను. మనం జావా ప్రోగ్రామ్స్ .జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. ఎక్స్టెన్షన్ వచ్చేసి .జావా అని ఇవ్వాలి. సో నేను .జావా అని సేవ్ చేయమని నేను నా ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చాను. ప్రోగ్రామ్ అనేది సేవ్ అయిపోయింది. సో మనం చెక్ చేసుకోవడానికి ఈ డ్రైవ్లోకి వెళ్ళి జావా ప్రోగ్రామ్స్ అని ఇచ్చి, సో ఇక్కడ నా జావా ఫైల్ అని సేవ్ అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని కంపైల్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి, సో నా లొకేషన్ ఎక్కడ ఉంది, నా ప్రోగ్రామ్ లొకేషన్ వచ్చేసి ఈ డ్రైవ్లో ఉంది, కానీ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఫోకస్ వచ్చేసి సి డ్రైవ్లో ఉంది. సో నేను ప్రోగ్రామ్ షిఫ్ట్ చేయాలంటే ఈ కోలన్ అని ఇచ్చిన తర్వాత ఈ డ్రైవ్లోకి షిఫ్ట్ అవుతుంది. సో జావా ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లోకి నేను షిఫ్ట్ అవ్వాలి ఇప్పుడు నా ఫోకస్ అనేది. సో జావా ప్రోగ్రామ్స్ అని నేను ఇచ్చినప్పుడు ఈ ఫోల్డర్లోకి వచ్చింది ఇప్పుడు ఫోకస్ అనేది. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేయాలి. సో జావాలో ప్రోగ్రామ్ అనేది కంపైల్ చేయడానికి ఒక కమాండ్ ఉంది, టు కంపైల్ ది ప్రోగ్రామ్. మనకు ఒక కమాండ్ ఉంది. సో అదేంటంటే జావాసి అంటే జావా కంపైల్. నెక్స్ట్ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి, ఏదైతే మనం ఫైల్ ఉంది కదా మనం సేవ్ చేసిన ఫైలు, ప్రోగ్రామ్ నేమ్ .జావా అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, అప్పుడు మనకి కంపైల్ అవుతుంది. అలాగే రన్ చేయడానికి ఒక కమాండ్ ఉంది, రన్ ది జావా ప్రోగ్రామ్, మనకి ఒక కమాండ్ ఉంది. సో అదేంటంటే జావా అని మనకి టైప్ చేసి ప్రోగ్రామ్ నేమ్ ఇస్తే చాలు, మనకి రన్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది. సో అది అలాగే ఇప్పుడు చూద్దాం. కమాండ్ ప్రాంప్ట్లో నేను ఇప్పుడు నా ప్రోగ్రామ్ కంపైల్ చేస్తున్నాను, జావాసి. నా ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి first.java. ఇది నా ప్రోగ్రామ్ first.java అని ఇచ్చాను కాబట్టి నేను అలా కంపైల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది. నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంపైల్ అయిన తర్వాత ఇక్కడ మనకి .class ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ .class ఫైలే బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మనసు కంపైల్ అయిన తర్వాత. సో మన కోడ్ అనేది బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ కింద కంప్లీట్ అయిపోయింది. అట్ దట్ సేమ్ టైం మన ప్రోగ్రామ్స్లో ఎర్రర్స్ అనేవి ఏమీ లేవు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడానికి కమాండ్ ఏంటి, జావా ప్రోగ్రామ్ నేమ్. సో జావా మన ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అని ఇచ్చాను. సో నా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. నేను ఏదైతే ప్రింట్ చేయాలని ఇక్కడ ఇచ్చానో ప్రోగ్రాంలో ఇది నాకు ప్రింట్ అయింది. నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి కన్సోల్లో ప్రింట్ చేయాలని చెప్పి ఇచ్చాను, ఇక్కడ నాకు ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వేరే ఏదైనా ఇస్తే జావా ప్రోగ్రామ్ అని మనకి ఇక్కడ ప్రింట్ చేయాలి. సో మనం అలా ఇచ్చినప్పుడు సో మనం ఏదైతే మనం ఇక్కడ ప్రింట్ చేయాలని ఇస్తామో సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేయాలి. మనం కంపైల్ చేసి రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి జావా ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఎర్రర్స్ అనేది చెక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెమీకోలన్ అనేది మిస్ చేసాం. యాక్చువల్గా సెమీకోలన్ అనేది ఎండ్ ఆఫ్ ద లైన్ ఉండాలి. నెక్స్ట్ ఎస్ అనేది స్మాల్ ఇచ్చాం. సో ఇప్పుడు సేవ్ చేసి కంపైల్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఎక్స్పెక్టెడ్, అంటే మనకి ఏ లైన్లో ఎర్రర్ అనేది ఉందో మనకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. సెమీకోలన్ అనేది మనం మిస్ చేసాం. సో సెమీకోలన్ అనేది మనం ఇచ్చాం మళ్ళీ. సో మళ్ళీ కంపైల్ చేసి చెక్ చేసి చూద్దాం. నెక్స్ట్
ఎనదర్ ఎర్రర్ వచ్చేసి మనకి సిస్టమ్ దగ్గర మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఉంది, ప్యాకేజ్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే మన ప్యాకేజ్లో క్యాపిటల్ ఎస్ అనేది ఇవ్వాలి కాబట్టి మనం అక్కడ ఎర్రర్ ఉందని మనకి లైన్ నెంబర్ 5లో చూపిస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ కంపైల్ చేసి చెక్ చేసి చూస్తే మన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. సో వన్స్ మనం కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడైనా సరే. సో నెక్స్ట్ మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో జావా ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా సక్సెస్ఫుల్ మనకి అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. సో జావాలో ప్రోగ్రామ్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఇది ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎక్లిప్స్లో ఎలా ప్రోగ్రామ్ రాయాలని చెక్ చేసుకుందాం, చూద్దాం. సో ఎక్లిప్స్లో అంటే ఇప్పుడు ఇక్కడ మన జావాలో ఇలా రాసాం కదా, ఎక్లిప్స్లో ఎలా రాస్తారు, అసలు ఎక్లిప్స్ ఐడిలో ప్రోగ్రామ్ రాస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ అలాగే అక్కడ కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో.